వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మొదట గ్రహగమనాలు చూసుకుందాం. గ్రహగమనాల విషయానికి వస్తే గనక, మరి ఈ యొక్క మిథున రాశికి వ్యయంలో గురువు ఉన్నాడు. గురువు వ్యయంలో ఉన్నటువంటి పక్షంలో ఏం జరుగుతుందంటే, ఖర్చులు పెడతాం, ఖర్చులు బాగానే అవుతాయి, కానీ శుభకార్యాల నిమిత్తం ఖర్చు అవుతుంది. ఏదైనా ఉద్యోగం కోసం ఏదైనా పొరుగురు వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది, అక్కడ ఖర్చు అవుతుంది. అలాంటి విషయం ఏదైనా ఒక ఇల్లును కొనుక్కున్నాం, ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు శుభకార్యాల నిమిత్తం, శుభ కార్యక్రమాల నిమిత్తం అవుతుంది. కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. కుజుడు ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపము, ఉద్రేకము, ఆవేశము ఇలాంటివన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావని మాత్రం తెలుసుకోవాలి. హిందూ వినోదాలకు వెళ్తారు, ఎవరన్నా 10 మందిలో మీరు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందో, ఈ రోజుల్లో కొంచెం రాజకీయాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆ రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు ఒకడు కాంగ్రెస్ ఉంటాడు, ఇంకొకడు ఏదో బీజేపీ ఉంటాడు. ఒకరినొకడు పోటీలు పడి పోట్లాడుకుంటారు. వచ్చింది లేదు, పోయింది లేదు. అనవసరంగా వాళ్ళు పోట్లాడుకునేటువంటి అవకాశం. లేకపోతే ఇతరత్ర ఏదైనా బంధువుల్లో కానీ, ఏదైనా పగలు కానీ, ఏదైనా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని, ఏదైనా బాగా తాగేసి చేసేసి అరుపులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కోపానికి దారి తీస్తాయి. కాబట్టి మీ యొక్క మైండ్ని మీ అదుపులో ఉంచుకోవటం అనేటువంటి చాలా ముఖ్యమని మాత్రం మీరు తెలుసుకోవాలి. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చూసుకోండి. ఎలాంటి ప్రమాదాలు అంటే, ఎటువంటి ప్రమాదాలైనా కావచ్చు. రోడ్డు మీద, లేకపోతే ఏదైనా మీరు గ్యాస్ స్టవ్ దగ్గర, ఎలక్ట్రిసిటీ దగ్గర ఏదో ఒక రకంగా ఏదైనా ప్రమాదం జరగకుండా ఏం చేయాలి? మీరు బ్రదర్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అప్పుడు ఎటువంటి ప్రమాదం జరగదు. నెమ్మది అనేది అవసరం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు చాలా నెమ్మదిగా ఆలోచనతో ఒక్కొక్క అడుగు వేస్తే ఎటువంటి ప్రమాదము లేదు. అలా కాకపోయినట్టయితే, తొందరపడితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. కుజుడు వైరు అంటే అగ్నికి కారకుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా, అది నేను చెప్పేది. ఇకపోతే మరి ఈ యొక్క కన్యా రాశిలో కనుక తీసుకున్నట్టయితే, మరి కేతువు ఉన్నాడు. ఇంట్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కేతువు దేనికి కారకుడు అంటే, యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయన ఫిలాసఫికల్ లార్డ్, వేదాంత ధోరణి కలిగినటువంటి వాడు. కొంచెం భక్తి శ్రద్ధలు ఉన్నట్టయితే, నిత్యం ఒకవేళ వెంకటేశ్వర స్వామిని, శ్రీ మహాలక్ష్మిని పూజ చేసుకున్నట్టయితే కేతు వల్ల మీకు ఎటువంటి ఆపద లేదు, సమస్యలు కలగవు. ఇకపోతే మకర రాశిలో కనుక తీసుకున్నట్టయితే రవి బుధులు ఇద్దరు కూడా ఉన్నారు. మకర రాశి అనేటప్పటికి ఇక్కడ మనకి ఏమవుతుందంటే అష్టమం అనేది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది యాక్చువల్గా ఆయుస్థానం కదా, కాబట్టి కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఆయువు అంటే ఆయువుకి వచ్చిన సమస్య ఏమి ఉండదు, ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఉంటుంది. ముఖ్యంగా బీపీ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. నరాల సమస్య ఉన్నటువంటి వాళ్ళు, మైగ్రేన్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు, వర్టిగో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంచేతనంటే రోజులు బాగోలేవు కాబట్టి, అసలే ఎన్నో రకాలుగా వయస్సును బట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి జాగ్రత్త ఉన్నట్టయితే ఎక్కువ సమస్య కాకుండా తక్కువ మోతాదులో మనం నయం చేసుకునేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. కొంచెం కంటి బాధ కూడా కలగవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం కనుక మీరు వైద్య విధానం అనుసరిస్తే ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే కుంభరాశిలో కనుక తీసుకున్నట్టే శనైశ్వరుడు ఉన్నాడు. ఈ శనైశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి కొంచెం అస్వస్థత చేకూరవచ్చు. మిగతా విషయాల్లోకి వచ్చేటప్పటికి భాగ్యం బాగానే ఉంటుంది, అక్కడ ఎటువంటి సమస్య ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, ఏదైనా మనకు దక్కాలి అని అనుకుంటే జూదము ఇలాంటి మాత్రం స్పెక్యులేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. న్యాయపరంగా, ధర్మపరంగా మీరైతే ఏదైనా కష్టపడితే మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో ఆ లక్ అండ్ ఫార్చ్యూన్ని మీరు అనుభవించేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ఎందుకంటే శని అనేటప్పటికి ఏమవుతుందంటే హార్డ్ టాస్క్ మాస్టర్. అతను లక్ అండ్ ఫార్చ్యూన్ లార్డే కావచ్చు ఇక్కడ, కానీ ఎలా ఇస్తాడు? మనం చాలా జాగ్రత్తగా కష్టపడి మనం ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఆయన ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. ఏ గ్రహాలు ఇవ్వనంతగా ఇస్తాడు. కాబట్టి అటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మీరు కష్టపడాలి.
ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మీరు కష్టపడాలి. మీలో ఒక కృషి అనేటువంటిది ఉండాలి. ఏదో ఊహలలో అలాగా అయిపోతాను, ఇలాగ అయిపోతాను, అంత వచ్చేస్తుంది, ఇంత వచ్చేస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రాదు. మీ యొక్క మీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు వేసే అడుగులు మాత్రం చాలా పద్ధతిగా ఉండాలి, ఒక ప్లానింగ్ ప్రకారంగా ఉండాలి. మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకుంటే వచ్చినటువంటి ఆపద ఎట్టి పరిస్థితిలోనూ మీకు లేదు. అలా చూసుకుని మీరు అడుగులు వేస్తే తప్పకుండా మీకు లక్ అండ్ ఫార్చ్యూన్ అనేది చెప్పినట్టుగా ఉంటుంది. అంటే భాగ్యస్థితి బాగుంటుంది. మీకు తండ్రి ఉంటారు, ఏదైనా అనారోగ్య పరిస్థితులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటే, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటే కాస్త మీరు వైద్య సదుపాయం కలిగించినట్టయితే ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు మీ ఇంట్లో. ఇకపోతే ఇక్కడ మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది, శుక్రుడును ఆ తర్వాత రాహు ఇద్దరు కూడా ఉన్నారు. రాహు ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో ఇక్కడ మనకేమో అర్థమవుతుందంటే, ఎవరికైనా ఈ లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే చర్మానికి సంబంధించినటువంటి, వెంట్రుకలకి సంబంధించినది, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి, లేకపోతే ఏదైనా ఫ్యాషన్కి సంబంధించిన క్యాటరింగ్ హోటల్కి సంబంధించినటువంటివి, ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్కి సంబంధించినటువంటివి, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో బాగుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడికి ఇది ఉచ్చస్థితి యొక్క స్థానం కాబట్టి ఇటువంటి వ్యాపకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చలనచిత్ర రంగానికి ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, మిథున రాశి వాళ్ళకి. ఎంచేతంటే రాహు శుక్రుడే కదా చలనచిత్రానికి కారకుడు. గౌరవాలకు, అవార్డ్స్కు అవన్నిటికీ గురువు కారణమైన శుక్రుడు, ఇక్కడ రాహు మాత్రం వ్యాపారంలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాగా మీడియా వాళ్ళకి బాగుంటుంది, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి బాగుంటుంది, ఆ తర్వాత ఆర్టిస్టులకి కానీ, టెక్నీషియన్స్ కానీ, కళారంగంలో ఉన్నటువంటి డాన్సర్స్ కానీ, సింగర్స్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అనేక రకాలైన డిజైన్స్ చేస్తుంటారు. జ్యువెలరీ వ్యాపారాలు ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటుంది. టైలర్స్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాగా ఏదైనా ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నటువంటి అద్భుతంగా ఉంటుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వృత్తులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారండి. డాక్టర్స్కి కూడా బాగుంటుంది, ఎందుకంటే రాహు వైద్యకారకుడు కాబట్టి డాక్టర్స్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా గైనకాలజిస్ట్ వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ఈ ఫిబ్రవరి మాసం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఏదైనా వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు, మీరు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి, వివాహాలు జరిగిపోతాయి, మీకు కావలసినటువంటి సంబంధం కూడా దొరుకుతుంది, అందులో ఏమి సందేహం అక్కర్లేదు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ప్రయత్నించండి, తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే మీరు దానికి సరి అయిన వారా కాదా ఒకటి చూసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా దైవం మీకు అనుకూలిస్తుంది. ప్రతిరోజు తూచా తప్పకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివుణ్ణి పూజ చేయండి, వెంకటేశ్వర స్వామిని పూజ చేయండి, శ్రీ మహాలక్ష్మిని పూజ చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. ఆ రకమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వాళ్ళు 50% మాత్రమే బాగుంటే, మరో 50% ఈ భక్తి పరిహారంతో తప్పకుండా మనం 100% సక్సెస్ అవ్వచ్చు. అలాగా మీరు సక్సెస్ అవ్వాలి. కాస్త ఎవరిని అంత తేలిగ్గా నమ్మకండి. ఎంచేతనంటే ఈ రోజులు బాగోలేవు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. కాబట్టి జాతకం పక్కన పెట్టి మీరు ఎవరిని అంత ఈజీగా నమ్మేయకండి, మోసపోతారు. ఈ రోజుల్లో సంతకం పెట్టండి, ఏదో ఊరికే ఫ్రెండ్ కదా లేకపోతే బంధువు కదా అని సెక్యూరిటీ సంతకాలు పెట్టేస్తే అనవసరం ఇబ్బందులు ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. అంచేత చాలా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. మీ బ్రతుకు మీరు బ్రతికేయండి, మీ జాగ్రత్త మీరు పడండి. ఏదో మీకు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ఎవరైనా సహాయం చేస్తే, ఏ వికలాంగులకో లేకపోతే గుడ్డివారికి ఇలాంటి వాళ్ళకి ఏదో కాస్తో కూస్తో సహాయపడండి, దైవం మీకు అనుకూలిస్తుంది. ప్రతి శుక్రవారం కూడా వీలైతే మీరు కాస్త గడ్డి తినిపిస్తే తప్పకుండా ఇంకా మహాలక్ష్మి సంపన్నమవుతుంది, ప్రసన్నమవుతుంది. ఆ రకమైనటువంటి పద్ధతులు మీరు పాటిస్తే తప్పకుండా హ్యాపీగా, ఆనందంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసం అంతా గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.